కోరుకుంటది శరీరం యొక్క కోరికలని, శరీరం యొక్క ఆశయాలను తీర్చుకోవడానికే ప్రయత్నిస్తుంటది. కానీ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలన్నా, దేవుని యొక్క శక్తిని కలిగి ఉండాలన్నా అది వాళ్ళకి ఇష్టం ఉండదు. భాషలతో ప్రార్థన చేయడం అన్నా వాళ్ళకి ఇష్టం ఉండదు. ప్రార్థన మనసుతో ప్రార్థన చేస్తే అది చాలు. మనసుతోటి ప్రార్థన చేస్తే ఏంటిది? అది చాలు, హ్యాపీ, చాలు. ఇంకా నేను ఒక గంట సేపు నేను బైబిల్ చదివాను, ఒక గంట సేపు ఏంటిది నా యొక్క సొంతంగా నాకు అర్థమయ్యే భాషలో నా కష్టముల గురించి, నా యొక్క ఇబ్బందుల గురించి, నా రోగముల గురించి, నా ఇబ్బందుల గురించి నేను ప్రార్థన చేస్తున్నా. ఓకే, అది తొలగిపోతుందా తొలగిపోతుందా అది సెకండరీ. అది నీ జీవితంలో నుండి నువ్వు ప్రార్థన చేసినావు కదా, అది నీ యొక్క శరీరంలో నుండి వెళ్ళిపోతుందో వెళ్ళిపోవట్లేదో దాని గురించి నీకు ఆలోచన లేదు. కానీ ఒకటే ఏంటిది? సుఖే